ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన భద్రతను భారీగా తగ్గించుకున్నారు. భద్రత అనే పేరుతో ప్రజాధనం వృధా అవుతోందని, దాన్ని తగ్గించడంతో పాటుగా టెక్నాలజీని వాడుకోవాల్సిందిగా సీఎం ఆదేశించారు. దాంతో అధికారులు డ్రోన్ టెక్నాలజీ సహాయంతో భద్రత ఏర్పాటును పూర్తి చేశారు. కేవలం 121 మందితో సీఎంకు భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సీఎం కాన్వాయ్ను సైతం కుదించారు. ప్రస్తుతం సీఎం కాన్వాయ్లో కేవలం 11 వాహనాలే ఉన్నాయి. గత ప్రభుత్వం సీఎం భద్రత పేరుతో భారీగా ప్రజాధనాన్ని వృధా చేసిందని సీఎం అంటున్నారు. ఆ తప్పు చేయకూడదనే ఉద్దేశంతో అధికారులకు సూచించినట్లుగా తెలుస్తోంది. సీఎం ఆదేశాలతో ఉండవల్లిలో ఆయన నివాసంలో అత్యాధునిక డ్రోన్ పరికరాన్ని ఏర్పాటు చేశారు. ఆ డ్రోన్ ప్రతి 2 గంటలకు ఒకసారి పరిసర ప్రాంతాల్లో వీడియోను షూట్ చేస్తుంది. భద్రత విషయంలో అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే మానిటరింగ్ టీంను అలర్ట్ చేస్తుంది.